బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు బుధవారపు బాలాజీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. బీసీ రక్షణ చట్టం అమలు, 44% రిజర్వేషన్లు, కులగణన, అమరావతిలో భూముల కేటాయింపు, కార్పొరేషన్లకు నిధుల విడుదల వంటి 5 కీలక డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ డిమాండ్లపై మార్చి 31 లోపు స్పందించకపోతే పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతారని హెచ్చరించారు. చైతన్య నువ్వేంటే అట్లా నేనే ఉంది దేశ నాయకుడుగా చెప్పండి. ఒక్క నిమిషం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర రైతులకు 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 గిట్టుబాటు ధర బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వం, బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వం. జై బీసీవై, జై బీసీవై, బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వం. రైతులకు వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలి. 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 నా పేరు బుధవరపు బాలాజీ, భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని. ఈరోజు బీసీలకు 5 డిమాండ్ల సాధన కోసం నెల్లూరు జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం ఇచ్చేదానికి మా జిల్లా కార్యవర్గం అంతా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు గత నెల 22వ తేదీ మంగళగిరిలో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, పల్లెకి, పట్టణానికి, ప్రతి బీసీ కుటుంబానికి చేర్చి అందరినీ కరపత్రాల ద్వారా ఆహ్వానించి లక్షల మందితో బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని గత నెల 22వ తేదీ దేశము రాష్ట్రము పెక్కిటిల్లేలాగా నిర్వహించడం జరిగింది. ఈ సింహగర్జన కార్యక్రమాల్లో ప్రధానంగా 5 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసరడం జరిగింది. వాటిని వెంటనే తీర్చమని కూడా కోరడం జరిగింది. ఆ 5 డిమాండ్లలో ప్రధానమైనది బీసీ రక్షణ చట్టం. గత పాదయాత్ర సమయంలో నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నేటికి ప్రభుత్వం వచ్చి 22 నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కానీ ఆ యొక్క వాగ్దానం మీద కనీసం ఒక్క అడుగు కూడా పడలేదు. ఇలాంటి బీసీలను వంచిస్తున్నా ఈ పార్టీలు వెంటనే బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటాడే తప్ప బీసీల యొక్క బాగోగులు ఏ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. దానికోసమే మా బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 31వ తేదీ లోపల ఈ డిమాండ్ల పరిష్కారంగానే ప్రభుత్వం చేయకపోతే వచ్చే నెల 11వ తేదీ మహానుభావుడు పూలే జయంతి రోజున ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని పిలుపునిచ్చాడు విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్లో. దీన్ని ఈరోజు ఆ 5 డిమాండ్ల యొక్క అంశాన్ని ప్రభుత్వ ప్రతినిధి అయిన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేర్చమని చెప్పేదానికి ఈరోజు మా జిల్లా కార్యవర్గం అంతా వచ్చాం. దీని మీద వెంటనే నిర్ణయం చేయకపోతే జరగబోయే పరిణామాలన్నిటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక ఉద్యమం స్ఫూర్తిని దాచుకొని డిఫెన్స్ డే రోజు కలెక్టర్ను కలిసి 5 డిమాండ్లతో సమాజానికి ఏ అవసరమో ఆ బీసీల కోసం
ఒక చట్టాన్ని తయారు చేస్తానని అన్నటువంటి గత మేనిఫెస్టోలో పాలకులు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా ఇప్పటిదాకా దాన్ని తుంగలో దుక్కి మాకేదో చేస్తానని కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారే కానీ వాస్తవికతకు వస్తే ఈ సమాజాన్ని నిర్వీర్యం చేయడానికి ఈరోజు పేదల దగ్గర భూమి కూడా లేకుండా చెదల రూపంలో ఇచ్చేస్తున్నారు. మేము ఏమడుగుతున్నామంటే మీరు పిలిచి భూములు ఇస్తున్నారు కదా, మాకున్న హక్కు కోసం 1000 ఎకరాలు మాకు ఇస్తే రాజధానిలో మాకు కావాల్సిన నిర్మాణాలు చేసుకుని మా కుల వృత్తుల వారికి అదేవిధంగా మా కుల ప్రజలందరూ కూడా కావలసినటువంటి నిర్మాణాలు చేసుకొని భవిష్యత్ కార్యక్రమం కోసం మేము కార్యాచరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని డిమాండ్ పెడితే ఆ డిమాండే కాకుండా మిగతా 4 డిమాండ్లు ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్లే ఆ డిమాండ్ను కూడా ఇవి నెరవేర్చకుండా పోగా ఇవి ఎన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడానికి పాలకులు సిద్ధమైనారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ప్రజలు ఓట్లేసి ఉంటే, మీరు ఈ సమాజాన్ని మేలు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ 5 డిమాండ్లను మీరు తొందరగా దాన్ని పూర్తి చేయాలని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇప్పటి కార్యక్రమాన్ని ఇంతటితో కాకుండా ఇది అంచెలంచెలుగా ఇది శ్రీకారం మొదటి పాదం తప్పింది. ఇక దీని తర్వాత కార్యక్రమాల్ని చేస్తాం. 11వ తేదీ మా అధ్యక్షుడు కోడి రామచంద్ర యాదవ్ గారు విజయవాడ కర్ణా చౌక్లో ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు మాకంత వాటే కావాల్సిందే. మేము దాదాపు 3 కోట్ల మంది ఉన్నాం. మాకు చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఎంతో పర్సెంటేజ్ మీరు రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరొకటి బీసీ ఉపకులాలకు కార్పొరేషన్ నిధులు, బీసీ ఉపకులాలకు సంబంధించిన అనేక నాయకులకి వారి పార్టీకి సంబంధించిన నాయకులకు ఉత్సవ విగ్రహాలు లాంటి చైర్మన్ పదవులు ఇచ్చి వాటికి ₹1 కూడా నిధులు విడుదల చేయలేంటి దుర్మార్గపు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఇందులో ఈ 5 ప్రధాన ఎజెండాలుగా మేము డిమాండ్ చేసిన ఈ ప్రభుత్వాన్ని ఈ నెల 31వ తారీఖు లోపు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా స్పందించకపోతే ఏప్రిల్ 11వ తారీఖు విజయవాడ కేంద్రంగా జరగబో ఆమరణ నిరాహార దీక్ష మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు పూనుకున్నారు. ఆమరణ నిరాహార దీక్షనికి ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభండాలు మోసి అడ్డుకోవాలనుకున్నా ఈ రాష్ట్రంలో ఉండే 3 కోట్ల మంది బీసీలు రుచి చూస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.